ఏపీ రాజకీయాల్లో ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పుడొక లెక్క అన్నట్టుగా మారుతోంది రాజకీయ పరిస్థితులు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. అంటే రాష్ట్ర విభజన తరువాత జరిగిన ఏ ఎన్నికలైనా లేదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా ఎక్కడా కూడా అన్న చెల్లెళ్ళు ఇద్దరు రంగంలోకి దిగిన పరిస్థితులు ఎక్కడ లేవు. అయితే ఆనాడు మనం చూసిన టీడీపీలో జరిగిన ఇబ్బందుల నేపథ్యంలో ఏమైనా ఆనాడు కొన్ని పరిస్థితులు చూశారు తప్పితే ముఖ్యంగా ఆ తర్వాత ఏ పార్టీలో కూడా ముఖ్యంగా ఏపీ అండ్ తెలంగాణ రెండిట్లో కూడా అన్నా చెల్లెళ్ళు ఒక కుటుంబం నుంచి వచ్చి విత్ ఇన్ ద 10 ఇయర్స్లోనే ఇంత పెద్ద యుద్ధాలు చేస్తున్న పరిస్థితులు అయితే ఎక్కడ కనబడడం లేదు. ఏకంగా రాజశేఖర రెడ్డి గారి వారసులుగా అటు జగన్మోహన్ రెడ్డి అలాగే మరొక వైపు షర్మిలారెడ్డి ఇద్దరు కూడా రెండు పార్టీలతో ఈరోజు రెండు బలమైన పార్టీలతో ముందుకెళ్ళబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. వైఎస్ఆర్సీపీ ఈరోజు అధికారంలో ఉంటే వైఎస్ఆర్ టీపీగా తెలంగాణలోకి వచ్చి ప్రస్తుతానికి ఆ పార్టీని క్లోజ్ చేసి కాంగ్రెస్ కండువాతో ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న షర్మిలారెడ్డి సై అంటే సై అంటున్నారు, యుద్ధానికి సిద్ధం అంటున్నారు. ప్రతిపక్షాలు ఇప్పటి వరకు అంటే ఒక పవన్ కళ్యాణ్, ఒక లోకేష్, ఒక చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా ఒక రకంగా ఇప్పటి వరకు ఈ 5 ఏళ్ల పాటు యుద్ధం చేస్తే వీరందరినీ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆ స్థాయిలో షర్మిల యుద్ధం చూస్తున్నాం 2 రోజుల్లోనే. ఏకంగా జగన్ రెడ్డి అంటూ మాట్లాడిన ఆవిడ అనేక ప్రశ్నలు సంధించారు. ఏది మీరు తెస్తామన్న స్పెషల్ స్టేటస్, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఇస్తాము అధికారం ఇస్తే ఇస్తాము అని అడిగిన స్పెషల్ స్టేటస్ ఏది అని అడుగుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు అని అడుగుతున్నారు. అసలు అభివృద్ధి ఏది అంటున్నారు. కంపెనీలు ఎక్కడున్నాయని అడుగుతున్నారు. అన్నిటికంటే కూడా కీలకంగా మణిపూర్లో 40,000 కుటుంబాల మీద జరిగిన దాడితో 60,000 మంది నిరాశ్రయులైతే క్రైస్తవులందరూ కూడా ముఖ్యంగా మణిపూర్లోని క్రైస్తవులందరూ కూడా అగమ్య గోచరంగా మారితే యావత్ భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ సంఘీభావం తెలిపితే ఒక క్రిస్టియన్గా నువ్వెందుకు స్పందించలేదు జగన్ రెడ్డి అంటూ చాలా ఘాటైన విమర్శలు చేశారు షర్మిల. సరే అక్కడి వరకు ఉంటే ఓకే, కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ మీద మాత్రమే యుద్ధానికి వెళుతుంది అనుకుంటే వరకు ఓకే, సరే ఇది కుటుంబ యుద్ధమా ఇంకేదైనా అనుకోవచ్చు. టీడీపీని అలాగే నిలదీస్తున్నారు, బీజేపీని కూడా అలాగే నిలదీస్తున్నారు. ఈరోజు బస్సులో ప్రయాణికులతో మాట్లాడారు, అనేక నిరసనలు తెలుపుతున్నారు. ఇలా వచ్చి అధికార బాధ్యతలు తీసుకున్నారో లేదో ఇలా తన కార్యాచరణ కూడా మొదలుపెట్టేసిన షర్మిల యుద్ధం అంటే అన్ని పార్టీల గురించి మాట్లాడుతున్నా అంటే బీజేపీతో అంటకాగే పార్టీలు వైసీపీ అండ్ టీడీపీ అంటూ ఆవిడ ఇంత స్ట్రాంగ్గా మాట్లాడడం వెనుక అసలు ఎవరున్నారు అంటే కేవలం ఇక్కడ తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి అన్నట్టుగా కాంగ్రెస్ నుంచి కూడా ఆవిడ మాట్లాడుతున్న ప్రతి సభలో సీఎం అన్న నినాదాలు వినబడుతున్న నేపథ్యంలో మరి అక్కడ ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలు ఉండబట్టే ఆవిడ సీరియస్గా ముందుకెళ్తున్నారా లేదంటే కాంగ్రెసే వెనుకుందా? ఇన్ని రోజుల పాటు అసలు చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఎల్లో శారీ కట్టుకున్నారు అనేసి రాజశేఖర రెడ్డి బిడ్డే కాదు అంటూ సోషల్ మీడియా చేసిన ప్రచారం, అలాగే లోకేష్కి ఆవిడ క్రిస్మస్ రోజు పంపించిన స్వీట్ బాక్స్, అలాగే పవన్ కళ్యాణ్ గారు మొన్న కార్యక్రమానికి వారి కుమారుడి నిశ్చితార్థానికి వచ్చిన ఇవన్నిటితో అయినప్పటికీ కూడా ఎక్కడ తగ్గకుండా అటు బీజేపీని, టీడీపీని, వైసీపీని ఏకిపారేస్తూ ఉన్నారు. ఏంటి అసలు కాంగ్రెస్ ఎజెండా ఏంటి? ఈ పార్టీలందరినీ తిట్టుకుంటూ వెళ్తే ఇప్పటివరకు జనసేనను మాత్రం మరి ఒక్క మాట కూడా ఈ 2-3 రోజుల్లో అనలేదు. ఏం జరగబోతుంది? అసలు కాంగ్రెస్ రూట్ మ్యాప్ క్లియర్గానే ఉందా, క్లారిటీగానే ఉందా? ఈ పార్టీలన్నీ ఒకటిగానే వైసీపీ మీదకి వస్తున్నాయి, అందరూ కలిసి వస్తున్నారు అని మరి వైసీపీ చేస్తున్న ప్రచారానికి చెక్ పడేలాగా ఉందా షర్మిల వ్యాఖ్యలు? వీటన్నిటి గురించి మాట్లాడదాం.